దేశం పేరేంటి చెప్పండి? మన దేశం అంటే మనకెంతో ప్రేమ, అభిమానం, ఇష్టం. తెలుగులో చెప్పాలంటే పిచ్చి. మన దేశం అంటే మనకంత పిచ్చి, నమ్మకం, అభిమానం అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఆయన ఎతుకుతున్నది ఏ దేశం? ఒకవేళ మన దేశం మీద మనకున్న ప్రేమను బట్టి భారతదేశం అన్నాం అనుకోండి, భారతదేశంలోనే ఎతికితే దేవుడు పాకిస్తాన్ గొడవేంటి? అది అటు పోతమేనా? ఒకవేళ పాకిస్తాన్లోనే ఎతికితే దేవుడు అమెరికా గొడవేంటి? వాళ్ళు నాశనం అవ్వవలసిందేనా? అమెరికాలో ఎతికితే ఆస్ట్రేలియా గొడవేంటి? ఆస్ట్రేలియాలో ఎతికితే ఇంగ్లాండ్, లండన్ గొడవేంటి? వెతకాలి అనుకున్న దేవుడు దేశాలన్నిట్లో ఎతకాలి గాని, చెప్పండి నాన్న, ఒక దేశంలో వెతకూడదు. అందుకనే ఈ పాటతో పాటల కార్యక్రమం ఆపేస్తున్నాం, దయచేసి ఎవరు రాకండి అన్నారు అనుకోండి అయ్యగారు. అందరూ పాడేదాకున్న టైము నేను పాడదామన్న టయానికి అయిపోయిందా? వస్తుందిగా, వస్తుంది అంటే వచ్చే ఉంటుంది, ఇంకొత్తమేంటి? అలాంటివన్నీ రాబట్టే కదండి సంఘాల్లో సమస్యలు. నేను పాడవలసిన టైమే అయిందా? టైం ఇవ్వాలి అనుకుంటే అందరికి ఇవ్వాలి కానీ నచ్చినోళ్ళకి, మెచ్చినోళ్ళకి, కావలసిన వాళ్ళకి ఇస్తే ఎలా అని కనబడకుండా ప్రశ్నించే వాళ్ళు సంఘాల్లో ఉంటారు. మనదే కోటం, ఇదే కోటం, ఏ కోటమో తెలవదు, ఏమిటికి వచ్చామో తెలవదు. తెయ్యి తంగేళ్ళు అయిగో కుందేళ్ళు అనుకుంటూ వచ్చాం. మనది ఏ కోటం? ఉజ్జీవ కోటం ఉంటది, రక్షణ కోటం ఉంటది, స్వార్థ కోటం ఉంటది, స్వస్థత కోటం ఉంటది, మందిరాలలో ఉపవాస కోటం ఉంటది. ఇవన్నీ సంఘాల్లో దైవ సేవకులు పెట్టే కోటాలు. ఉజ్జీవ కోటం, ఉపవాస కోటం, రక్షణ కోటం, స్వస్థత కోటం, ఉపవాస కోటం, ఇవన్నీ సేవకుడు పెట్టే కోటాలు. సేవకుడు పద్ధతులు అర్థం కాక విశ్వాసులు పెట్టే కోటాలు కుట్ర కోటాలు. ఆ కోటాల్లో వాళ్ళ అంశం ఏంటంటే కుట్ర. నా పేరెత్తాడేమో చూసేవారా, నన్ను కలిసాడేమో చూసావా పిన్న, నేనంతే రా అని అన్నా. మొదలైంది అది ఎంత పొద్దునే. వెతకాలి అనుకున్న దేవుడు అన్ని దేశాలు ఎతకాలి. ఒక దేశంలో ఎతికితే మిగిలిన దేశాలు గొడవేంటి? సరే, మీకు ఇంకొక ఆలోచన తెస్తా. ఎవరు కావాలని ఎతుకుతున్నాడు నాన్న? నమ్మకస్తులు కావాలి అని ఎతుకుతున్నాడు అని అంటే భూమి మీద ఎవరు లేనట్టు చెప్పాలి. ఎవరు లేనట్టు. మరి ఉన్నోళ్ళందరూ ఎవరు? ఇప్పుడు తేలదు ఇది. ఇప్పుడు ఎలా తేలుతుందండి ఇది? ప్రభువారి రక్తమును, ప్రభువారి శరీరమును పానం చేయటానికి వచ్చాం. పవిత్ర కార్యం. లాస్ట్ ఇయర్ జనవరిలో ఇజ్రాయెల్ కంట్రీ వెళ్ళా. జనవరిలో పాలస్తీనా, యెరూషలేం, బెత్లెహేమ్, నజరేత్, కపెర్నహూమ్ ఇవన్నీ తిరిగి 115 స్థలాలు. యేసుక్రీస్తు వారు చివరి రోజు రాత్రి 12 మంది శిష్యులతో కూడుకున్న మేడగదిలో చూసి ఆయన ఏ బండ మీద ఏ చోట కూర్చొని రొట్టె విరిచారో ఆ బండను తాకే భాగ్యాన్ని ప్రభు నాకు ఇచ్చారు.
ఆ 12 మంది కూర్చున్న చోటండి. అది చూసి వచ్చినాక 2-3 నెలల వరకు నాకు ఆ బాడీ వైబ్రేషన్ పాలు వణికిపోయింది. సజీవంగా ఉన్నాయి ఆ స్థలాలు. ఇంకా ఆ గదిలోకి వెళ్ళినప్పుడు బాడీ అంత వణికిపోయింది. భయం పుట్టింది నాకు. ఏ భయం లేకుండా వచ్చేసి బల్లలో పాల్గొంటాం. అనవలసిన మాటలన్నీ అనేస్తాం, తినకూడనివన్నీ చెప్పాలి, చూడకూడనివన్నీ చూసేస్తాం, వెళ్ళకూడని చోటికి వెళ్ళిపోతాం. మళ్ళీ అది అన్నీ చేసి దేన్ని బానేయకుండా దీన్ని తినేస్తాం. దాన్ని బానేమో భయం పుట్టాలి. అట్లాంటి వారు కావాలని ఆయన ఏం చేస్తున్నాడు? వెతుకుతున్నాడు. ఎవరు కావాలని అంటే ఇప్పుడు లేరు వాళ్ళు. నాకు ఒక వాటర్ బాటిల్ ఇవ్వండి అన్నాను అనుకోండి, ఎందుకు అడిగాను నేను? అది ఇక్కడ లేదు. ఇప్పుడు తినడానిగా అది నేను అనేది. నువ్వు ఎంత అడుగుకోమంది, నాకు అక్కర్లా, మీరు తెచ్చినా నేను తాగను. అది ఇక్కడ లేదు. ఏది కావాలని అడుగుతాం, ఏది లేదో అది కావాలి. అంటే ఇప్పుడు ఆయన ఎతుకుతున్నది ఎవరి కోసం అంటే ఇప్పుడు వాళ్ళు ఇక్కడ లేరు. మరి ఉన్నోళ్ళందరూ ఎవరు? బైబిల్ పట్టుకున్న వాళ్ళు ఎవరు? పాటలు పాడిన వాళ్ళెవరు? ఆరాధన చేసిన వాళ్ళెవరు? ప్రకటన చదివిన వాళ్ళెవరు? అర్పణలు తెచ్చే వాళ్ళెవరు? పెత్తనాలు చేసేవాళ్ళెవరు? గొడవలు పెట్టేవాళ్ళెవరు? చిచ్చు పెట్టి చీల తీసేవాళ్ళెవరు? ఉన్న వాళ్ళందరూ నమ్మకస్తులైతే వెతకవలసిన కర్మ ఆయనకు లేదు. వెతుకుతున్నాడు అని అంటే దేవుడు భూమి మీద ఎవరు లేనట్టు, నమ్మకస్తులు లేనట్టు. వారి కోసం ఆయన ఎక్కడ ఎతుకుతున్నాడు? దేశములో. ఏ దేశములో? తెలుగుదేశం. ఏ దేశం? అన్ని దేశాల. ఏమన్నా కానీ అని తెగిచ్చేసినట్టుంది. ఏది చెప్పవచ్చు ఇటు పచ్చారులు అడిగేటట్టున్నాడు తెల్లరిదాకా. దీన్నే అన్ని దేశాలు అందంతే, ఒక మాటతో వదిలిపోయి. ఏ దేశంలో వెతుకుతున్నాడో చెప్తా నేను. ఏ దేశమన్నా మనకు మరి మిగిలిన దేశాలని అడుగుతామని, ఇవేళ మనం అడుగుతామని ఆ రోజే ఆయన దేశము అని రాశాడు బైబిల్లో. ఏ దేశం అని అంటే ఆయన ఎతుకుతున్నది. చదువుకున్న పిల్లలు చెప్పండి, దేశం అంటే మట్టి కాదో. ఇక మీరు ఆగరని నాకు తెలుసు, మీరు ఆగరో తెలిసిపోయింది మీకు. దేశం అంటే మట్ట, మనిషా? మనిషి. మట్టున్నది దేశం కాదు, మనుషులున్నది దేశం. మనుషులు ఎక్కడెక్కడ ఉంటారో అది దేశం. అమెరికాలో తెల్లవాళ్ళు ఉన్నారు, అది దేశం. ఆఫ్రికాలో నల్లవాళ్ళు ఉన్నారు, అది దేశం. ఇండియాలో అన్ని రకాల వాళ్ళు ఉన్నారు, ఇది ఒక దేశం. మనుషులున్నది అల్లా దేశములు కాదు, దేశం. మృగాలు ఉన్నది అరణ్యం, నీళ్లు ఉన్నది సముద్రం, ఇసుక ఉన్నది ఎడారి. ఇసుక ఉన్నది ఎడారి, నీళ్లు ఉన్నది సముద్రం, మృగాలు ఉన్నది అరణ్యం, మనుష్యులున్నది దేశం. అంటే మన లెక్కలో మనదే మనకు దేశం, ఆయన లెక్కలో ప్రపంచమంతా కలిసి ఒక దేశం. అందుకే ఆయన ఏమన్నాడు? మీకు 1000 దినాలు, నాకు ఒక దినం. మీకు ఒక దినం, నా దృష్టికి 1000 దినాలు. మన ప్లాన్ వేరు, ఆయన ప్రణాళిక వేరు. ప్లాను మనిషిది, ప్రణాళిక దేవునిది. దేవుని దగ్గర ప్లాన్ ఉండదు, ప్రణాళికే ఉంటుంది. ప్లాన్ ఫెయిల్ అవుద్ది, ప్రణాళిక ఫెయిల్ కాదు. దేవుని స్తోత్రం.
కాబట్టి దేవునికి కావలసినది